సింగిల్స్ అందరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈరోజు కొంపదీసి నీకు మెదడు వ్యాపి వ్యాధి రావడం లేదు కదా? హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు అవర్ మూవీ క్లబ్. వెల్, ఈ వీడియోలో మనం డే ఆఫ్టర్ టుమారో వ్యాలంటైన్స్ డే వస్తుంది. లవర్స్ అందరూ ఊరికి వెళ్తారు, మనలాంటి మూవీ లవర్స్ అందరూ థియేటర్స్కి వెళ్తారు. సో వ్యాలంటైన్స్ డేకి రిలీజ్ అవుతున్న టూ క్రేజీ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ రెండు మూవీస్ కంప్లీట్ డిఫరెంట్ జానర్స్ అనమాట. స్టార్టింగ్ విత్ ఆస్కా దాస్ విశ్వక్ సేన్ మూవీ లైలా. ఇనిషియల్‌గా ఈ మూవీ అనౌన్స్ చేసినప్పుడు చాలా చాలా హైప్ వచ్చిందనమాట. విశ్వక్ సేన్ లేడీ గెటప్ చేయడం అనేది చాలా చాలా క్రేజీగా అనిపించింది. బట్ ఈ సినిమాకు ముందు రిలీజ్ అయిన మూవీ ఏదైతే ఉందో 'మెకానిక్ రాకీ' అది బాగా బాగా మెకానిక్ రాడ్ తీసి దింపారు కాబట్టి ఈ మూవీ పైన కాస్త డౌట్ వచ్చింది అందరికి. బట్ ఈ మూవీలో ఆ తర్వాత రిలీజ్ చేసిన కంటెంట్ అయితే చాలా బాగుంది. బట్ ట్రైలర్ ఎప్పుడైతే వచ్చిందో కొంచెం నెగిటివిటీ వచ్చింది. ఎందుకంటే మూవీలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ కొంచెం భారీగానే ఉన్నట్టు అనిపిస్తుంది. వెల్ చూద్దాం. విశ్వక్ సేన్ అంటేనే ఒక వైబ్ ఉంటుంది. అందులో లేడీ గెటప్ కాబట్టి చాలా చాలా ఫన్ అయితే బాగా ఉంటుంది అనమాట. అండ్ ఈ మూవీకి ట్రైలర్ కన్నా మూర్తి గారి ఇంటర్వ్యూతో ఇంకా మంచి హైప్ వచ్చిందని చెప్పాలి. మీరు చూడకుండా ఖచ్చితంగా చూడండి, చాలా ఫన్ ఉంటుంది అనమాట. పంచ్ మీద పంచ్, ఇద్దరు ఎక్కడ ఎవరు తగలరు అనమాట. నువ్వు ఓ పని చేస్తే నేను దానికి రివర్స్ ఇంకో పని చేస్తా అంటే వేసుకుంటూనే పోయారు. సరే మీరు చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వెల్ ఓకే. అండ్ నెక్స్ట్ మూవీ నాకు చాలా 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 ఫేవరెట్ మూవీ. అసలు అనౌన్స్ చేసినప్పటి నుంచి రిలీజ్ అయితే ఖచ్చితంగా వెళ్ళాలి ఈ మూవీకి అనేసి అనిపించేంత గొప్ప మూవీ. అదేంటంటే మనందరి ఫేవరెట్ మీమ్ గాడ్ బ్రహ్మానందం గారి మూవీ. టైటిల్ కూడా అదే, బ్రహ్మానందం. ఈ మూవీలో బ్రహ్మానందం గారి కొడుకు కూడా ఉన్నారు. అండ్ ఈ మూవీలో క్రేజీ ఏంటంటే అతని కొడుక్కి తాతలా యాక్ట్ చేస్తున్నారు అనమాట బ్రహ్మానందం గారు. మూవీ మూవీ ట్రైలర్ కానీ, ఫస్ట్ వచ్చిన టీజర్ కానీ, మూవీ ట్రైలర్ కానీ, మూవీ పైన ఉన్న ఎక్స్పెక్టేషన్ స్మూత్ గా పెంచుకుంటూ వెళ్తుంది. రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ కూడా చాలా బాగుంటుంది అనేసి అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. బ్రహ్మానంద గారు ఏ మూవీలో ఉంటే ఆ మూవీ ఖచ్చితంగా బాగానే ఉంటుంది. చాలా ఆఫ్టర్ లాంగ్ టైం బ్రహ్మానందం గారు ఫుల్ లెంత్ రోల్ లో మళ్ళీ కనిపిస్తున్నారు. ఇంకా ఆయన చాలా 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 క్యామియోస్ లో చూసి చూసి బోర్ కొట్టేసింది. ఇంట్రా ఫుల్ లెంత్ మూవీ పడితే బాగుంటుంది అనిపించింది బ్రహ్మానందం గారికి. అలాంటిది ఈ మూవీ కంప్లీట్ బ్రహ్మానందం గారిని బేస్ అయిన మూవీ. చాలా ఎంజాయ్ అనిపించింది. వాళ్ళు ట్రైలర్ చూసుకుంటే బ్రహ్మానందం గారి కొడుకు బ్రహ్మానందం గారి కొడుకు క్యారెక్టర్ ఎందుకో నేను బాగా కనెక్ట్ అయిపోయినా. ఎందుకంటే నేను కూడా కొంచెం స్వార్థంగా అలా ఇలా ఆలోచిస్తూ ఉంటే ఒక డైలాగ్ ఉంటుంది, ఎప్పుడు నీ గురించే కాదు పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచించి లాంటి డైలాగ్ ఒకటి ఉంటుంది. అది విన్నప్పుడు చాలా బాగా అనిపించింది. ఒక టైంలో నేను అలానే ఉండేవాడిని అనుకుంటా. నా నా మూవీలో నుంచి మార్చింది. మూవీలో ఫన్ అయితే ఉంటుంది, బట్ ఇది హెల్తీ కామెడీ అంటారు కదా, ఆ టైప్ అన్నమాట. సో రెండు మూవీస్ మంచి ఎంటర్టైన్మెంట్స్. ఒకటేమో కొంచెం మాస్ ఫన్ ఉంటుంది, ఒకటేమో క్విక్స్ ఫన్ ఉంటుంది. అసలు మూవీలో మాస్ కదా, విశ్వక్ సేన్ ఉంటే ఇంకో మూవీలో మా మీమ్ గాడ్ బ్రహ్మానందం గారు ఉన్నారు. ఓకే, పైన ఉన్న హైప్ అయితే బాగానే ఉంది. సో మీరు ఫస్ట్ ఏ మూవీకి వెళ్తారు పంపించండి. నేనైతే కన్ఫర్మ్ నో డౌట్ బ్రహ్మానందం మూవీకి వెళ్తాను. బ్రహ్మానందం గారి కోసమే వెళ్తాను. తర్వాత ఖచ్చితంగా విశ్వక్ సేన్ మాస్ కదా మూవీకి అయితే వెళ్తాను. ఓకే, మూవీస్ చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మూవీస్ ఎలా ఉన్నాయి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా.